నెలంతా పనిచేసి జీతం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు చాలా మంది. ఇట్లా వచ్చిందో లేదో అట్లా అయిపోతూనే ఉంటది. ఇంటి కిరాయిల కాంచి పోరల ఫీజుల దాకా అన్నిటికీ కట్టవలసిందే. ఏమాయరా అంటే మళ్ళా దోస్తులను బదులడుగుడు, అప్పు కారట్లు గీకి బతుకుడు. ఇక కూలినాలి చేసుకుంటోళ్ళు పైసలు ఈ రోజు వస్తాయా ఈ వారం వస్తాయా అని చూస్తుంటారు. ఇదంతా రూపాయికి ఒక దిక్కే. ఇంకో దిక్కు ఎట్లుందంటే, ఏవలువయ్యా ఇండియా బీద బిక్కి దేశం అన్నది. చల్, మనది కరోడ్పతుల దేశం. హౌ దునియాల తోపు శ్రీమంతులు ఏ దేశంలో ఎక్కున్నారని ఒక సంఘం పునుకులాడితే 6వ ర్యాంకు కొట్టినం. మళ్ళా 280 కోట్లకు మీద ఆస్తున్నోళ్లను గీ లెక్కలకు తీసుకుంటే మన దేశంలో 20,000 మందెళ్ళిరటుల్లా 5 ఏళ్లల్లా 100కి ఇంకో 27 మంది పక్క పెరుగుతారట. ఇక పట్నాల లెక్క చూస్తే బొంబాయిలా 100కి 35 మంది పైసల రాజధాని పేరు నిలబెట్టుకున్నట్టే. ఢిల్లీలా 100కి 22 మంది, బెంగళూరులా 10 మంది, హైదరాబాద్ లా 6, మద్రాసులా 5 ఉన్నారట గసంటోళ్ళు. కానీ మన జనాభా 140 కోట్లు. అండ్లా ఉత్త 20,000 మందికే 280 కోట్ల ఆస్తులున్నా దునియాల 6వ ర్యాంకు కొట్టినమంటే లెక్క ఎట్లున్నదో చూడుర్రిగా. ఒక్క ముఖేష్ అంబానీ సారోళ్ళ ఇంటోళ్ళకే 9.5 లక్షల కోట్ల ఆస్తులున్నాయబ్బా. ఇక అదాని సారోళ్లకు 7.5 లక్షల కోట్లకు మీదే. ఇట్లా ఇంకా కొందరి కాడ లక్షల కోట్లుండుతోటి కడుమోళ్ళు బికారితనం ఎల్లవోతున్న భారతదేశం భాగ్యవంతుల దేశమైందన్నట్టు. 3 పూటల తిండి లేనోళ్ళు, ఉంటానికి ఇల్లు లేనోళ్ళు, చేస్తానికి కొలువు లేనోళ్ళు, బట్ట పొట్టకు గోసెల్ల వచ్చేటోళ్ళు కోటాను కోట్ల మందున్నా కూడా మనోళ్ళ పుణ్యాన మన దేశం దునియాల ఎలిగిపోతుందన్నట్టు. గా పెద్ద సావుకారులు ఇట్లనే కష్టపడి ఇంకింత ఎనికేసిరా అంటే మనదే ఏక్ నెంబర్ దేశం అవుడు పక్క పొర్రి.